ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు? మనుషులు కేవలము మన పై రూపాలనే లక్ష్య పెడతారు. మనము నవ్వుతూ కనిపిస్తే వీళ్ళకేంట్రా, వీళ్ళకి ఏ బాధలు లేవు, ఏ కష్టాలు లేవు, ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు అంటారు. అదే మనం ఆనంద బాష్పాలు పెట్టుకొని నిజానికి సంతోషంగా ఉన్నా కూడా వాళ్ళ కళ్ళ ముందర ఏడుస్తూ కనిపించామే అనుకోండి, వీళ్ళు ఇంతేరా, వీళ్ళు మారరు, చాలా సెన్సిటివ్ పీపుల్ అంటారు. మరి నిజానికి మనం సంతోషంగా ఉన్నామా, మరి బాధాకరంగా ఉన్నామా అని ఎవరికి అర్థమవుతుంది? నిత్యము మనతో ఉండే వాళ్ళకి కూడా అర్థం కాదు వాట్ వీఆర్ ఫేసింగ్ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్ హూ కుడ్ అండర్స్టాండ్ యూ బెటర్ ఇస్ జీసస్ క్రైస్ట్. మరి ఎవరికి మన గురించి బాగా అర్థమవుతుంది, ఎవరికి మన గురించి అన్ని విషయాలు తెలుసు అంటే యేసుక్రీస్తు వారికి మాత్రమే. మరి నేను చెప్పట్లేదు, యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనములలో. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. మరి యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన బలవంత పెట్టట్లేదు ఎవరిని. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. మరి దేవుడు మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడు. ఆంతర్యం అంటే నీ హృదయము. నీ హృదయములో ఏమున్నదో, నువ్వు ఏం ఫేస్ చేస్తున్నావో, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. జీసస్ క్రైస్ట్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. కనుక ఎవరు కూడా నీ గురించి సాక్ష్యం ఇవ్వక్కర్లేదు, నువ్వు మంచివారివా చెడ్డవారివా అని. ఎవరు కూడా నీ గురించి సాక్ష్యం ఇవ్వనవసరం లేదు. గాడ్ నోస్ అబౌట్ యూ దెన్ ఎనీబడి ఎల్స్ అండ్ హీ కెన్ హీల్ యూ. ఆయన నిన్ను బాగు చేయగలడు. జస్ట్ ట్రస్ట్.